Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేంద్రనాథ్. ఈరోజు వారితో మాట్లాడి పిల్లల్లో కామెర్లు వస్తే దాన్ని ఎలా గుర్తించాలి, వాటి ట్రీట్మెంట్ ఏంటి, జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ కామెర్లు అనేవి వస్తూ ఉంటాయి, కానీ దాన్ని గుర్తించడం అన్నది చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకు కూడా గుర్తించలేని విధంగా ఉంటాయి. కొన్ని కామెర్లు మనము ఐడెంటిఫై చేయలేకపోతూ ఉంటాం. సో కామెర్లు ఉన్నాయి అన్నది మనం ఎలా గుర్తించాలి సార్? కామెర్లు అంటే మామూలుగా ఏంటంటే ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ఐస్, అంటే కళ్ళు పచ్చగా కనిపించడం కానీ యూరిన్ ఎల్లోగా పాస్ చేయటం కానీ జరుగుతుంది అనమాట. మామూలుగా కామెర్లు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బాడీలో బిలిరూబిన్ అనే మెటబలైట్ ఉంటుంది, లివర్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి రీజన్స్ ఏంటంటే బిలిరూబిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కామెర్లు రావచ్చు, లివర్ సరిగా పనిచేయకపోవటం వల్ల కామెర్లు రావచ్చు. అంటే లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల లివర్ సరిగా ఆ బిలిరూబిన్ అనేది లివర్ నుంచి ఎక్స్క్రీట్ అయ్యి మనకి ఇంటెస్టైన్స్లోకి వస్తుంది. సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ ఎక్స్క్రీట్ అయ్యే ప్రాసెస్ డిఫెక్టివ్ ఉండటం వలన కానీ సో వీటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లివర్ కంటే ముందే ఆ బిలిరూబిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి లివర్ కాంపెన్సేట్ చేయలేనంత బిలిరూబిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు జాండీస్ రావచ్చు. లివర్ సరిగా పనిచేయకుండా ఆ బిలిరూబిన్ అనేది తగ్గించలేకపోవటం వలన కూడా కామెర్లు రావచ్చు. సో ఆ బిలిరూబిన్ మళ్ళీ లివర్ నుంచి ఇంటెస్టైన్స్కి వచ్చే దారిలో ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంటే దానివల్ల కూడా జాండీస్ రావచ్చు. ఇట్లా 3 కారణాల వల్ల రావచ్చు అన్నమాట. సో గమనించటం అంటే కళ్ళల్లో పచ్చగా కానీ యూరిన్ ఎల్లోగా కానీ అయితే తప్ప పేరెంట్స్ జాండీస్ వచ్చిందని గమనించరు. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జాండీస్ ఏమవుతుందంటే పిల్లవాడికి 2-3 రోజులు జ్వరం రావచ్చు, వాంతులు కావచ్చు, కడుపు నొప్పి ఉండొచ్చు. జాండీస్ రాకముందు వాంతులు కానీ కడుపు నొప్పి కానీ కొద్దిగా ఫీవర్ రావడం కానీ ఉంటే జాండీస్ని తొందరగా గుర్తుపట్టచ్చు. ఒకటేంటంటే ఇన్ఫెక్షన్ అనేది మామూలుగా కొన్ని హెపటైటిస్ ఏ ఉన్నదనుకోండి, అది కంటామినేటెడ్ వాటర్ వల్ల మనకు వస్తుంది. హెపటైటిస్ బి అనేది ఏంటంటే బ్లడ్ ద్వారా వస్తుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ కంటామినేటెడ్ నీడిల్స్ ఇంజెక్ట్ చేయటం వలన కానీ లేకపోతే మదర్ నుంచి బేబీకి రావడం వలన కానీ. సో హెపటైటిస్ బి అనేది వేరే విధంగా వస్తుంది. సో హెపటైటిస్ అనేది లివర్ ఎఫెక్ట్ అవటం వలన జాండీస్ వస్తుంది. సో ఈ పిల్లవాడికి మనం కామన్గా పిల్లల్లో ఏం చూస్తామంటే హెపటైటిస్ ఏ అనేది చూస్తాము. పిల్లల్లో ఫార్చునేట్లీ ఏంటంటే హెపటైటిస్ బి అనేది చాలా మైల్డ్ డిజీజ్ వస్తుంది. వాళ్ళకి ఏదో కొద్ది ఫీవరు, కొద్ది వామిటింగ్స్, మైల్డ్ జాండీస్ ఉండి ఒక 10-15 రోజుల్లో దాని అంతటా అదే తగ్గిపోతుంది అనమాట. హెపటైటిస్ బి అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. ఎందు గురించి అంటే ఒకసారి వస్తే దానివల్ల చాలా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. హెపటైటిస్ బి అనేది బ్లడ్ ద్వారా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ లేకపోతే మదర్కు హెపటైటిస్ బి క్యారియర్ ఉంటే పుట్టే బిడ్డకు కూడా హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంటుంది. సో హెపటైటిస్ బికి హెపటైటిస్ ఏకి ప్రివెన్షన్కి మనకి టీకాలు ఉన్నాయన్నమాట. సో ఈ టీకాలు వేసుకో మీరు అన్నట్టు కళ్ళు కానీ యూరిన్ కానీ ఎల్లోగా అయితే తప్ప మనం జాండీస్ అనేది గుర్తించే అవకాశం తక్కువ. న్యూబార్న్ అప్పుడే పుట్టిన పిల్లలు కూడా రావచ్చు ఒక్కోసారి, అది వేరియస్ కారణాల వల్ల రావచ్చు. అది మామూలుగా ఏంటంటే స్కిన్ మీద బేబీని చూడగానే ఎల్లోగా కనిపిస్తుంది. సో కనుగోవడం పుట్టుకతో వచ్చే జాండీస్ వేరే రీజన్స్ ఉంటాయి. కొంచెం పెద్ద పిల్లలకు వచ్చే జాండీస్కు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే రీజన్స్ ఉంటాయి. సో కారణాలంటే చాలా కారణాలు ఉంటాయి జాండీస్కు. జాండీస్ అనేది మనకు ఓన్లీ ఒక సిమ్టమ్, అది డయాగ్నోసిస్ కాదు, అది డిసీజ్ పేరు కాదు. జాండీస్ ఓన్లీ ఒక లక్షణం. ఫీవర్ ఒక లక్షణం, అట్లానే జాండీస్ అనేది కూడా ఒక లక్షణం. లివర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ఈ జాండీస్ ద్వారా మనకు బయటపడుతూ ఉంటుంది. అయితే సార్ దీని కాంప్లికేషన్స్ ఏంటి సార్? కొంతమంది గుర్తించడంలో ఆలస్యం కావచ్చు, కొంతమంది కామర్లు కదా మేము దీనికి నాటు వైద్యం ఇప్పిస్తామనేసి డాక్టర్ని కన్సల్ట్ కాకపోవచ్చు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఏంటి? ఏ జబ్బు ఏ సిమ్టమ్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, ఇదొకటేనా కాదు. సో ఒకవేళ సిమ్టమ్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి సరిగా పరీక్ష చేయించుకుని దేనివల్ల జాండీస్ వచ్చింది మనం నిర్ధారించిన తర్వాత
దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దానికి జాండీస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ట్రీట్మెంట్, ఇన్ఫెక్షన్ వల్ల వస్తే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ లివర్ ఎఫెక్ట్ కాకుండా బ్లడ్లో ఆర్బీసీస్ ఎక్కువగా చనిపోవడం వలన బిలిరూబిన్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం, దాన్ని హిమోలైటిక్ జాండీస్ అంటాం. సో ఇట్లా వేరే చాలా కారణాలు ఉంటాయి కాబట్టి దేనివల్ల మనకి జాండీస్ వచ్చింది కనుక్కోవాలంటే డాక్టర్ పరీక్ష చేయించుకోవాలి. సరైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా రీజన్ ఏదో కనుక్కున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంతేగాని సిమ్టమ్ వచ్చిన తర్వాత మనం నెగ్లెక్ట్ చేయడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. ఈ సీరం బిలిరూబిన్ మరీ ఎక్కువైపోతే, మరీ అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏమైందంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడిపోయి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. బిలిరూబిన్ ఎన్కెఫలోపతి అని హై లెవెల్స్ ఆఫ్ బిలిరూబిన్ ఉంటే బ్రెయిన్లో వెళ్ళి ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా నెగ్లెక్ట్ చేస్తే ఏమైందంటే అప్పుడప్పుడు కొన్ని జాండీస్లు లివర్ ఫెయిల్యూర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ అయితే దానికి మళ్ళీ ట్రీట్మెంట్ అంటూ ఎక్కువ ఉండదు. సివియర్ ఫెయిల్యూర్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా పోవాల్సి వస్తుంది అనమాట. సో ఎర్లీగా ఉన్నప్పుడు మనం కనుక్కుని దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్గా చేసుకుని దానికి సరైన కారణం కనుక్కుంటే దాని పద్ధతిలో ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి, మీరు చెట్లన్న మందులు కానీ నాటు వైద్యం కానీ తీసుకోవటం వలన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి జబ్బు విషయం తెలియకుండా మందులు వాడితే దానికి కాంప్లికేషన్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సార్, ఈ కామెర్లతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఏంటి? ఈ కామెర్లు అంటే మామూలుగా ఇన్ఫెక్షన్ అంటే కొద్ది పెద్ద పిల్లల్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కామెర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెన్షన్కి మనం ఏంటంటే క్లీన్ వాటర్ తాగటం బెటర్. నార్మల్గా ఏంటంటే కంటామినేటెడ్ వాటర్ సప్లై ఉన్నప్పుడు ఈ వైరస్ మనలోకి ఎంటర్ అయ్యావు. సో క్లీన్ వాటర్ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అంటే క్లీన్ వాటర్ తీసుకోవాలి. బయట ఫుడ్ ఎక్కువ తినద్దు, బయట కంటామినేటెడ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యాక్సినేషన్ ప్రాపర్గా తీసుకోవాలి. హెపటైటిస్ ఏకి, హెపటైటిస్ బికి. వచ్చిన తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏముండదు. ఏమంటే మనం వాంతులు తగ్గడానికి మందులు ఇస్తాము. కొద్దిగా ఆహారం ఏంటంటే వాళ్ళకి హెపటైట్ తక్కువ ఉంటుంది, వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి. కొద్దిగా మరీ ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ తీసుకుంటే వామిటింగ్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టేక్ ద డైట్స్ విచ్ ఇస్ టాలరబుల్. మేమేమి పథ్యం ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఏది నచ్చితే తినగలిగితే అవన్నీ తినొచ్చు. అంతేగాని ఈ పర్టికులర్ ఫుడ్ పథ్యం చేయాలని ఎక్కడా రాసలేదు. సో యాజ్ సచ్ వాడికి కొంచెం అపెటైట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పీరియడ్ చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది కొన్ని ఇన్ఫెక్షన్స్కి. 1 వీక్ అలా ఉంటారు. మరీ ఎక్కువ వాంతులు అయిపోయి పిల్లవాడు నీరసపడిపోతుంటే ఒకవేళ అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మనం సలైన్ ద్వారా గ్లూకోజ్ అవన్నీ ఇవ్వచ్చు. సో ఆహార రిస్ట్రిక్షన్స్ అంత పెట్టాల్సిన అవసరం లేదు. ఆయిలీ ఫుడ్, బయట ఫుడ్ మనం అవాయిడ్ చేస్తూ ఇంట్లో ఫుడ్, రెగ్యులర్ ఫుడ్ తీసుకోవచ్చు. తక్కువ ఆయిల్ వేసుకుని అంటే టాలరబుల్ లెవెల్స్లో వేసుకుని తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.